హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే అంతా కోల్‌గేట్ పౌడర్‌తో క్లీన్ చేసుకున్నానండి. ఇది బుధవారం నైట్ అంతా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇది మార్గశిరపు మాసం కదండీ! అమ్మవారిని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. ఈ అమ్మవారు చక్కగా చాలా బరువుంటుందండి. 10 తులాలకి ఎక్కువుందండి అది. చూడండి ఇలా నేను అన్ని విగ్రహాలైతే నీట్‌గా క్లీన్ చేసుకున్నా అండి. కోల్‌గేట్ పౌడర్‌తో చేసుకున్నానని ఏమీ అనుకోవద్దండి. మంచి షైనింగ్ ఉంటుందండి. ఇలాగా మనం చేసుకుంటే, ఇలా మనం కొంచెం సందులలో పోని చోట కొద్దిగా మెత్తని బ్రష్ వాడొచ్చండి. సందులలో పోదు కదండీ చెయ్యి. అలా కొంచెం మెత్తటి బ్రష్‌ని ఫేస్‌కి ఉపయోగిస్తారు చూడండి మెత్తటివి, అవి వాడొచ్చండి. కానీ నేనిక్కడ వాడలేదు. ఏమీ కాదండి. ఎప్పుడు కూడా మనము విగ్రహాలను నీట్‌గా, క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలండి. దేవుడి విగ్రహాలు, వెండి విగ్రహాలు మాత్రం సబీనాతో చేస్తారు కానీ కొంచెం షైనింగ్ పోయినట్టుగా ఉంటుందండి నాకు. అందుకనే నేనిలా ఉపయోగిస్తూ చక్కగా మనం ఈరోజు నేను క్లీన్ చేశాను చూడండి. రేపు ఇంకా తళతళ మెరుస్తాయండి. మనం కోల్‌గేట్ పౌడర్‌తో తోమంగానే ఆ రోజే షైనింగ్ రాదండి. తెల్లారొస్తదండి. స్వామివారి విగ్రహం చూడండి. ఆ స్వామివారి మూర్తిని చూస్తేనైతే ఆ బుగ్గలు అలా ఉన్నదాన్ని చూడబట్టే నేను వెళ్ళగానే జయలుకాస్‌లోకి నేను వేరే వస్తువు కోసం వెళ్ళానని, ఇది తీసుకుంటానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదండి. నా దగ్గర పంచలోహాల విగ్రహం ఉన్నా కూడా ఇది 10 తులాలకు ఎక్కువుందండి స్వామివారి విగ్రహము. ఇదైతే నేను తీసుకున్నానండి. ఎంతో అందంగా ఉంటదండి. ప్రత్యేక పూజల్లో ఇది మాత్రం తీసి నేను విడిగా పూజ పెట్టుకున్నప్పుడు, పీఠం పెట్టుకున్నప్పుడు వాడతానండి. మందిరంలో ఉన్నది మాత్రం తీయనండి. అది ఎక్కడికి అక్కడే ఉంటుంది. ఇలా గజలక్ష్మి దీపాన్ని కూడా అంతా క్లీన్ చేసుకున్నా అండి. పూజకైతే మార్గశిర మాసపు పూజకైతే అంతా రెడీ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో కళకళలాడుతూ ఉన్నాయండి. పూజ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.